రామాయణం ఇంట్రడక్షన్ గ్లింప్స్ చూశాను. ఒక పక్క హ్యాపీనెస్, రణబీర్, యష్, సాయి పల్లవి లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారని, మంచి విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారని. కానీ ఇంకో పక్క భయం, ఎందుకంటే ఓం రావత్ కొట్టిన దెబ్బ లాంటిది. అసలు అవుట్పుట్ చూసేదాకా హోప్స్ పెంచుకోవద్దు అని ఫిక్స్ అయ్యా. కానీ ఒక్కసారి ఆ అవుట్పుట్ చూశాక మాత్రం అమ్మయ్యా దేవుడు ఉన్నారా అనిపించింది. ప్రభాస్ నమ్మేసి ఆదిపురుష్ ఓకే చేస్తే చివరికి అది అసలు రామాయణమే కాదు అన్నారు. కానీ వీళ్ళు అలా కాదు, రామాయణం అని చెప్పి రామాయణమే తీశారు. రావణుడికి స్పైక్స్ పెట్టడాలు అలాంటివి ఏం చేయలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాన్స్టర్స్ లాంటివి యాడ్ చేయలేదు. ఆదిపురుష్ లో ప్రభాస్ ఒక్కళ్లే పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏమో, కానీ ఇక్కడ రామ్ అండ్ రావణ ఇద్దరు కాస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఈ గ్లిమ్స్ లో లైవ్ యాక్షన్ షాట్స్ ఎక్కువ చూపించలేదు, బట్ స్టార్టింగ్ లో వచ్చే ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ అన్ని క్వాలిటీ అద్దరిపోయాయి. స్టార్ట్ చేయడమే మన త్రిమూర్తుల గురించి చెప్తూ స్టార్ట్ చేశారు. చెడు అనేది అంతం చేయడానికి ఒక మహాయుద్ధం రాబోతోందని స్టార్ట్ చేశారు. ఇక్కడ రావణ క్యారెక్టర్ విఎఫ్ఎక్స్ ఇమేజెస్ కూడా తోపున్నాయి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి పర్ఫెక్షన్. అసలు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టైటిల్ కార్డ్స్ ఎవర్ ఫర్ అన్ ఇండియన్ ఫిలిం అనిపించింది. హిందీ స్క్రిప్ట్ నుంచి వచ్చి ఇంగ్లీష్ లోకి చేంజ్ అవ్వడం అండ్ ఈ గ్లిమ్స్ చూశాక అయితే ఒక్కటే అనిపించింది, ఈసారి టార్గెట్ మిస్ అయ్యేదే లేదని. అసలు అనిమల్ లాంటి రోల్ తర్వాత రణబీర్ ఇట్లా చేస్తున్నాడంటే చాలా నెగటివ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ లాస్ట్ లో వచ్చే ఆ ఒక్క చిన్న షాట్ తోనే రణబీర్ తన ఎంత తోపు యాక్టర్ నిరూపించారు. రాముడు రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కానీ సర్ప్రైజ్ అంటే రావణుడి క్యారెక్టర్ యష్ చేయడమే. లిటరల్లీ 2 షాట్స్ ఉన్నాయి అంతే ఆయనవి. కానీ ఆ 2 షాట్స్ తోనే ఈయన ఎలాంటి విలనిజం చూపించబోతున్నారో అర్థమైపోయింది. హీ లుక్స్ టెరిఫైయింగ్. అసలు యష్ స్క్రీన్ ప్రెజెన్సే క్రేజీ ఉంటది. ఇక మూవీలో ఫుల్ రోల్ లో యష్ ఈస్ గోయింగ్ టు రాక్ అంతే. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏవి చూపించలేదు. ప్రస్తుతం గుడ్ వర్సెస్ ఈవిల్ థీమ్ లోనే డిజైన్ చేశారు. సో రామ అండ్ రావణ ఒక్కటే చూపించారు. ఈ టీజర్ లో ఇంకొక ఇంప్రెసివ్ థింగ్ అంటే అది మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండింగ్ స్కోర్ ఇచ్చి పడేసింది. ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ క్వాలిటీ మనకు తెలుసు, కానీ ఈసారి హ్యాన్స్ జిమ్మర్ క్వాలిటీ కూడా యాడ్ అయింది. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది హ్యాన్స్ జిమ్మర్ రేంజ్ ఏంటో. డార్క్ నైట్, డ్యూన్, ఇంటర్స్టెల్లార్, రీసెంట్ గా వచ్చిన F1 మూవీ కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి ఇద్దరు తోపులు ఇచ్చారు కాబట్టే ఏమో అంత బాగా వచ్చింది. అసలు ఆ స్కోర్ కోసమే రిపీట్స్ లో చూస్తున్న గ్లిమ్స్ చాలా గ్రాండ్ ఉంది. ఫైనల్లీ ఈ గ్లిమ్స్ చూశాక అయితే ఒకటి అనిపించింది, ఆదిపురుష్ తో ఓం రావత్ ఇచ్చిన ట్రామా పెట్టిన బాధ అన్ని పోయాయి. అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎపిక్ అంటే ఎలా తీయాలో దాన్ని మొత్తం చెడగొట్టారు. ఫైనల్లీ ఆ పెయిన్ ఫుల్ చాప్టర్ కి ఎండ్ కార్డ్ పడింది. కానీ సాడ్ అనిపించింది ఏంటంటే మన డార్లింగ్ కి మంచి రోల్ మిస్ అయిందనేసి. ఇక ఎదర్ వే ఇది రాముడి కథ, సో మంచిగానే ఉంటుంది. ఈసారి డైరెక్ట్ చేసేది దంగల్ మూవీ డైరెక్టర్, సో మంచిగానే తీస్తారనిపిస్తోంది. అలానే విఎఫ్ఎక్స్ కూడా దీనగ్ అనే కంపెనీ చేస్తోంది. డబుల్ నెగటివ్ కల్కి మూవీకి వీళ్ళే విఎఫ్ఎక్స్ చేశారు. కల్కి విఎఫ్ఎక్స్ అవుట్పుట్ చాలా బాగుంటది. పైగా రామాయణ ప్రొడ్యూస్ చేసేది కూడా విఎఫ్ఎక్స్ కంపెనీ సిఓఏ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్స్ కరెక్ట్ గా ఎలా చేయాలో తెలుస్తుంది. ఈయనకి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫైనల్లీ మన రామాయణంకి ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, ఎక్సలెంట్ క్యాస్ట్ అండ్ ఇచ్చి పడేసే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ దొరికేశారు. ఈసారి క్వాలిటీ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండబోతోందని అర్థమవుతోంది. పైగా ఈ మూవీ ఫేమ్డ్ ఫర్ ఐమాక్స్ అన్నారు. మనం చూసిన ఆ 2-3 షార్ట్స్ లోనే ఆ క్వాలిటీ తెలుస్తోంది. ఇంకా ఫైనల్ ప్రొడక్ట్ వచ్చే టైం కి చాలా బెటర్ అవుద్ది. ఐఎమ్ హైప్డ్ అండ్ హోప్ఫుల్. ఇలాంటి ఒక మంచి స్టోరీకి ఒక మంచి ట్రీట్మెంట్ రాబోతోందని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్ గైస్.